భారత్ మరియు వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు తొలి సెషన్ ఆరంభంలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగిన అనూహ్యంగా యశస్వి జైస్వాల్ రన్అట్ అవడం వెస్టిండీస్కు కొంత ఊరటనిచ్చింది. మొదటి రోజు తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ రెండవ రోజు కూడా అదే ఊపు కొనసాగిస్తాడని అభిమానులు ఆశించారు. డబుల్ సెంచరీ సాధిస్తాడని కూడా అనుకున్నారు. అయితే ఇన్నింగ్స్ మొదలైన కొద్దిసేపటికే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత స్కోరు 175 పరుగుల వద్ద ఉన్న జైస్వాల్ శుభ్మన్ గిల్తో సమన్వయ లోపం కారణంగా అనూహ్యంగా రన్అట్ అయ్యాడు. జైస్వాల్ షాట్ ఆడి ఒక పరుగుకు ప్రయత్నించగా నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ జైస్వాల్ను చూడకుండా బంతిని చూస్తూ ఉన్నాడు. అయితే అప్పటికే జైస్వాల్ పిచ్పై సగం దూరం వచ్చేశాడు. ఆ సమయంలో గిల్ను చెప్పడంతో గందరగోళం నెలకొంది. జైస్వాల్ తిరిగి క్రీజులోకి వచ్చేలోపే వెస్టిండీస్ ఫీల్డర్ వికెట్లను పడగొట్టాడు. దీంతో జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే అద్భుత అవకాశం చేజార్చుకున్నాడు. ఈ అవుట్ భారత శిబిరాన్ని కొంత నిరాశకు గురిచేసింది. టెస్ట్ మ్యాచ్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి జైస్వాల్ తప్పు చేయగా జైస్వాల్ను చూడకుండా బంతిని చూస్తూ గిల్ తప్పు చేశాడు. అలా ఊహించని విధంగా జైస్వాల్ డబుల్ సెంచరీ చేయకుండానే పెవిలియన్కు చేరాడు. జైస్వాల్ నిష్క్రమణ తర్వాత క్రీజులో ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. కొత్తగా బ్యాటింగ్కు వచ్చిన ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వెస్టిండీస్ బౌలర్ల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ గిల్ నిలకడగా ఆడుతూ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ చక్కటి టైమింగ్తో బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ అవుట్ ప్రభావం టీమిండియాపై పడకుండా జాగ్రత్త పడ్డాడు. జైస్వాల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి కెప్టెన్ గిల్ కు మంచి సహకారాన్ని అందించాడు. ఇద్దరూ కలిసి విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెషన్ ముగిసే వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడతారనుకుంటే అర్ధ సెంచరీకి చేరువవుతున్న నితీష్ 43 పరుగుల వద్ద వారికెన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రెండవ రోజు తొలి సెషన్ వెస్టిండీస్ బౌలర్లకు బాగా కలిసొచ్చింది. మొదటి రోజు కేవలం 2 వికెట్లు మాత్రమే తీసిన వెస్టిండీస్ ఈ రోజు మొదటి సెషన్లోనే 2 వికెట్లు పడగొట్టి కొంత ఊపిరి పీల్చుకుంది. మొదటి రోజు సాధించిన ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని భారత్ భావించగా విండీస్ బౌలర్లు కూడా కాస్త పట్టుదలతో బౌలింగ్ చేశారు. మొదటి సెషన్ ముగిసే సమయానికి ఇండియా 427 పరుగులు చేయగా 75 పరుగులతో గిల్, 7 పరుగులతో ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నారు. భారత జట్టు దూకుడు చూస్తుంటే కనీసం 600 స్కోర్ చేసేలా కనపడుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.